కోనాపూర్ రాజమ్మ గారు మరియు వేదిక మీద చంద్రశేఖర్ గౌడ్ గారు, లక్ష్మి గారు, సర్పంచ్ అమ్మ గారు, అదే విధంగా మండల స్థాయి నాయకులందరూ ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం. పెంపెట్ల కోనాపూర్ నాకు కొత్త కాదు. మామూలుగా అయితే ఏ ఎంపీకైనా ఒక ఊరికి ఒక్కసారి పోవడం కష్టమవుతుంది. కానీ నేను ఇది 3వ సారో 4వ సారో పెంపెట్ల కోనాపూర్కి వస్తున్నా. మన ఊరు మన ఎంపీ కార్యక్రమంలో వచ్చి ఇక్కడనే మా అరవింద్ వాళ్ళ ఇంట్లో కూడా ఆ రోజు రాత్రి నిద్రపోయి తెల్లారి మళ్ళీ పోచంపేట గ్రామం కూడా పోయి అక్కడ కూడా సపరేట్గా మీకు గ్రామ పంచాయతీ కావాలంటే చేపిస్తామని కూడా ఆనాడు మాట నాకు గుర్తున్నది. మరి పెంపెట్ల కోనాపూర్ అంటే కొత్త కాదు, దూరం కాదు, నాకు మీరు తెలియనోళ్ళు కాదు. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొన్నటికి మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో ఈ 2 గ్రామాల నుంచి అద్భుతమైనటువంటి ఓట్లేసి భారీ మెజార్టీతో సంజయ్ అన్నను గెలిపించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం. ఎందుకంటే ఈ గెలుపు సంజయ్ అన్నకే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కూడా టిఆర్ఎస్ పార్టీకి మంచి స్ఫూర్తినిచ్చినటువంటి గెలిపించిన జగిత్యాల ప్రజలకు పాదాభివందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి జైత్రయాత్ర జగిత్యాల నుంచే ప్రారంభం అన్నాం, అదే విధంగా ప్రారంభమైంది. 62,000 ఓట్ల మెజార్టీతోని జగిత్యాల నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఎవరికి రానటువంటి మెజారిటీ మీరు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఇచ్చిండ్రు. మరి వారికి మెజారిటీ ఇచ్చుడే కాదు, బాధ్యతను బరువును కూడా అంతే స్థాయిలో నెత్తి మీద పెట్టిండ్రు. ఎన్నడూ లేని విధంగా ఓట్లేసిన మీ అందరి కోసం ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు నేను నా మాటగా చెప్తా ఉన్నాను. అంతకుముందు ఇతర పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నా, ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉన్నా 1,200 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు పోయినసారి మనం జగిత్యాలకు తెచ్చుకున్నాం. మరి ఈసారి 2,500 కోట్లకు తక్కువ కాకుండా నిధులు తెచ్చే విధంగా నేను డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఇద్దరం కూడా కష్టపడతాం, పనిచేస్తాం, కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. మా పెంపెట్ల కోనాపూర్లో మా ఆడబిడ్డలు ఇంతమంది వచ్చిండ్రు, మీరు చూసిండ్రు, మీరు గమనించిండ్రు. పోయిన 5 ఏళ్లలో మన గ్రామంలో వచ్చిన మార్పులు మీరే చూసిండ్రు. రోడ్లు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి, రైతు బంధు పథకాలు వచ్చినాయి, రైతులకు ఇన్సూరెన్స్ పథకం వచ్చింది, గంగపుత్రులు ఉంటే వారికి ప్రభుత్వం నుండి డబ్బులు వచ్చినాయి, యాదవులు ఉంటే వారికి ప్రభుత్వం నుండి గొర్రెలు వచ్చినాయి, ఎస్సీ ఎస్టీ సోదరులు ఉంటే కొంత లోన్స్ వచ్చినాయి, బీసీలలో ఎంబీసీలు ఉంటే వారికి కొంత లోన్స్ వచ్చినాయి. అందరినీ కూడా ఆదరించేటటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది. మరి ఆ చేసిన పనితోని సంతృప్తి లేదు, ఇంకా చేయాలని ఉన్నది. ఇప్పటిదాకా మనకు 1000 రూపాయల పెన్షన్ వస్తుంది, బీడీ పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ. ఈ ఒక్క నెల దాటితే మే 1వ తారీఖు నుండి ఆ పెన్షన్ 2,000 రూపాయలు అవుతుందని చెప్పి చాలా సగర్వంగా నేను మీ అందరికి కూడా ప్రకటిస్తూ ఉన్నాను. అంతేకాదు 65 ఏళ్ల నుంచి పెన్షన్ ఉండే, ఇప్పుడు 65 ఏళ్లు తగ్గించి 57 ఏళ్ల నుంచే పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మన గ్రామంలో ఇంకా కూడా పెద్ద ఎత్తున పెన్షన్లు వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దాంతోపాటు మా బీడీ కార్మికులు అక్క చెల్లెలు ఉన్నారు. మనం మొన్న చెప్పినాం, పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పినాం. చెప్పినట్టుగా కేసీఆర్ గారు పిఎఫ్ కార్డు లిమిట్ తీసేసిండ్రు, దాని డేట్ లిమిట్ తీసేసిండ్రు. పిఎఫ్ కార్డు ఉన్న బీడీ కార్మికులు అక్క చెల్లెలందరికీ ఇవాళ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందని సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి, చేయాల్సినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ప్రధానమైనది ఇండ్ల సమస్య మనకున్నది. ఇండ్లు లేనటువంటి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి మనం 2 పరిష్కార మార్గాలు అనుకున్నాం. ఎన్నికల ముందుకు మీకు వాగ్దానం చేసినాం, మీకు సొంత జాగా ఉంటే ఆ జాగాలో 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. మే 1 తర్వాత ఆ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందని చెప్పి మీ అందరికీ నేను సగర్వంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను మన ఎమ్మెల్యే గారు ఇద్దరం కూడా మన మొత్తం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం అయ్యేలాగా దగ్గరుండి వచ్చే 2 సంవత్సరాల లోపల ప్రతి ఊర్లో అయితే పని చాలు కావాలి, లేకపోతే ఇండ్లు కట్టుడు పూర్తి కావాలి. మీ అందరికీ కూడా ఇండ్లు లేని పేదలు జగిత్యాల నియోజకవర్గంలో లేకుండా చూసే బాధ్యత నాది, సంజయ్ అన్నదని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి డ్వాక్రా గ్రూప్లలో ఇవాళ మనం ఆడవాళ్ళం ఉన్నాం. ఏం జరుగుతుంది, లోన్ వస్తే మనిషింత పంచుకుంటున్నాం, ఎక్కడోళ్ళు అక్కడ పోతున్నాం, నెల తిరగంగానే మళ్ళీ కడుతున్నాం.
కానీ దాంతో ఒక రూపాయి కూడా మనకు అదనంగా చేతికి ఆమ్దాని వస్తలే. మరి చేతికి ఆమ్దాని రావాలి, ఆడవాళ్ళకు ఇంట్లో ఉన్న వాళ్ళకే మరి ఏదో ఒక రకంగా ఇంటి ఆదాయానికి అండగా ఉండాలంటే మన దగ్గర ఉండేటటువంటి వ్యవసాయాన్ని మన ఆడబిడ్డలకు అనుసంధానం చేయాలి. దానికోసం ప్రణాళికల్ని మనం సిద్ధం చేసుకున్నాం. ఆ కార్యక్రమం కూడా తొందరలోనే ప్రారంభమవుతుంది. మనకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే వరుసగా అన్ని ఎన్నికలే వచ్చినాయి, ఎన్నికల కోడ్ వచ్చింది. కాబట్టి మనము ఆ కార్యక్రమాలన్నీ మే నుండి కూడా చేసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మంచి రోజులు వస్తాయి. మన డ్వాక్రా గ్రూప్లు ఉండేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ఉన్న దగ్గర ఆదాయం పుట్టించేటటువంటి కార్యక్రమాన్ని ఆలోచనను కేసీఆర్ గారు చేయడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి దీంతో పాటు మీ అందరికీ తెలుసు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఈ ఊర్లలో శ్మశాలను బాగు చేసుకోవడం కావచ్చు, అట్లా చిన్న పని పెద్ద పని అని కాకుండా అన్ని పనులు మనం చేస్తున్నాం. మరి ఇక్కడనే కాదు, గల్లీలనే కాదు, మన గ్రామాలలోనే కాదు, ఢిల్లీలో కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీరు దయతోని ఓట్లేసి గెలిపించినటువంటి ఎంపీగా నేను నా యొక్క గొంతును వినిపించేటటువంటి ప్రయత్నం చేసిన. అది మన తెలంగాణ సమస్య కావచ్చు, భారతదేశంలో ఉన్న అనేక సమస్యలు కావచ్చు, సమస్య ఏదైనా నా వంతుగా నా గొంతు వినిపించే ప్రయత్నం ఢిల్లీలో కూడా నేను చేసిన. ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు చాలా మంది ఊర్లలోకి వస్తున్నారట, వచ్చి చెప్తున్నారట ఏమని, మొన్నంటే టీఆర్ఎస్ కేసిండ్రు, అది గల్లీ ఎన్నికలు,